మహాశివరాత్రికి రావాల్సిన డబుల్ స్మార్ట్ సినిమా వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ఇప్పుడు లాక్ చేసింది. పోతినేని రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావ్య థాపర్, సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. విశేషమేమంటే ఈ రోజు గురువారం కాగా ఆ తరువాత వచ్చే సోమవారం రక్షాబంధన్ కావడంతో సెలవు దినం. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్, పూరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డబుల్ స్మార్ట్ మూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతోంది. యశ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం రాజధాని తెలుగులో శుక్రవారం రాజధాని రౌడీ పేరుతో విడుదలైంది. షీనా నాయక్ గా కేవీ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీని సంతోష్ కుమార్ తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను నైజాంలో దాదాపు 90 థియేటర్లలో విడుదల చేశామని, ఏ క్లాస్ సెంటర్స్ లోనే కాకుండా బి-సి సెంటర్స్ లోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయని సంతోష్ చెప్పారు. ఈ సినిమా విడుదల సమయంలో తనకు సాయం చేసిన తుమ్మల ప్రసన్న కుమార్, రామ సత్యనారాయణ, చందు రమేష్ కు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన సినిమా రా రాజా. శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా టీజర్ ను ప్రముఖ కథానాయకుడు అల్లరి నరేష్ ఆవిష్కరించారు. 1.5 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ లో దర్శకుడు క్యారెక్టర్స్ రివీల్ చేయలేదు. అలానే ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ను ఎలివేట్ చేశాయి. ఈ సినిమాలో 24 క్యారెక్టర్స్ ఉన్నాయని, అయితే ఎవరి ఫేసులు సినిమాలో కూడా కనిపించవని తెలిసి తాను ఆశ్చర్యపోయానని నరేష్ అన్నారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. విజయలలిత తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ఏలలు మారుమోగేవి. యాక్షన్ క్వీన్ గా రాణించడమే కాదు, క్రేజీ ఐటమ్ గాళ్లుగాను ఆమె తనదైన బాణీ పలికించారు. నాటి మేటి హీరోల చిత్రాల్లో తన చిందులతో కనువిందు చేశారు విజయలలిత. తనదైన నాట్యంతో అలరించారు. హీరోయిన్ గాను విజయాలు సాధించారు. రౌడీ రాణి చిత్రంతో యాక్షన్ క్వీన్ అనిపించుకున్నారు. అలాగని నాయిక్ గానే రాణిస్తానని మడికట్టుకోలేదు. తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూ సాగారు. విజయలలిత సోదరి కూతురే తరువాతి రోజుల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి. ఆమె సైతం తన పిన్ని విజయలలితలాగే పలు చిత్రాల్లో ఫైట్స్ చేసి పరవశింపజేశారు. ఏదేమైనా విజయలలిత జనం మదిలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచనల ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా యండమూరి రచన ఆధారంగా తెరకెక్కిన చిత్రం రుద్రనేత్ర. సీరియల్ గా ఎంతగానో అలరించిన రుద్రనేత్ర సినిమాగా అలరించలేకపోయింది. 1989 జూన్ 16న విడుదలైన ఈ చిత్రంలో విజయశాంతి, రాధా నాయకులుగా నటించారు. ఇతర పాత్రల్లో రావు గోపాలరావు, సత్యనారాయణ, రాజామురాద్, రంగనాథ్, రఘువరన్ కనిపించారు. ఇళయరాజా బాణీలతో రుద్రనేత్రలోని కొన్ని పాటలు మురిపించాయి. ఈ చిత్రాన్ని బిహెచ్ వరహా నరసింహరాజు నిర్మించారు. ఉపేంద్ర హీరోగా నటించిన తొలి చిత్రం ఏ బుద్ధిమంతులకు మాత్రమే అనేది దీని ట్యాగ్ లైన్. 26 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను షాక్ గురి చేసింది. నవతరం ప్రేక్షకులు సైతం ఇదే భావనకు లోనవుతారని హీరో ఉపేంద్ర చెబుతున్నారు. ఈ నెల 21న ఏ సినిమాను తెలుగులో లింగం యాదవ్, సైదులు విడుదల చేస్తున్నారు.